నారాయణమూర్తి గారు ఏం చెప్తారు? ఒకటి, మీరు మారుస్తోంది అధినేత చాలా క్లియర్ గా, సరే ఇప్పుడు సిపిఐ రామకృష్ణ గారు 70-80 సీట్లు అంటున్నారు, మరి అంతర్గతంగా అంతమందిని మారుస్తారా లేకపోతే 30 సీట్లు కొత్త వాళ్ళకి ఇస్తారంటున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు షఫలింగ్ అంతా ఏదో స్ట్రాటజికల్ గా జరుగుతోంది. కానీ ఇది మా నెత్తిని పాలు పోసినట్టే అని తెలుగుదేశం అనుకుంటోంది. ఏం చెప్తారు? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మరి ఆ విధంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళారండి ఇంతకుముందు? అక్కడ చంద్రగిరి కుప్పానికి వెళ్ళారు. కుప్పం వెళ్ళారు కదా. అంటే ఆయన చేసిన ఫార్ములా తప్పంటారా? అప్పుడు ఆయన మీద ఆయన నమ్మకం లేక వెళ్ళాడంటారా? ఏంటంటే ఆయన ఇక్కడ ప్రజలంతా వ్యతిరేకించారు కాబట్టి అక్కడ వెళ్ళి పోటీ చేశారంటారా? నిజంగా ప్రజలు వ్యతిరేకించే చంద్రగిరిలో ఆ కుప్పంలో కూడా మరి వ్యతిరేకించాలి కదా. నెహ్రూ గారు చెప్పిన ఫార్ములాలో అయితే వ్యతిరేకించాలి కదా. అంటే చంద్రబాబు నాయుడు అంటే పార్టీలో స్టాల్వార్ట్ లీడరు, పార్టీ అధినేత, అప్పట్లో కూడా పాపులర్ లీడరు. సో మిగతా ఎమ్మెల్యేలందరూ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యేలందరూ అలా కాదు కదా. పోనీ వంగలపూడి అనిత ఉన్నారండి, హైదరాబాద్ నుంచి కొవ్వూరు తీసుకొచ్చారు. మరి సమాధానం వచ్చింది కదా, సమాధానం వచ్చింది కదా. నేనన్నదే వచ్చింది సమాధానం. మరి హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొస్తే, హైదరాబాద్ నుంచి కొవ్వూరు తీసుకొస్తే ప్రజలు ఆడించారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తే హైదరాబాద్ పోటీ చేస్తున్నారు, మళ్ళీ ఓడిపోద్దా? కాదు కాదు, తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారు కాదు నారాయణ, మేము ఏం చేస్తాము నిర్ణయాలు, ఎవరికి ఇంకా సీట్లు ఇచ్చాం, సీట్లు ఇవ్వలేదు, లేకపోతే ఇన్ఛార్జీలు మార్చామన్నది లేదు నారాయణమూర్తి గారు. ఇంకానే మా నిర్ణయం మాకు ఉంటది, మేము చేసే పనులు మేము మా వర్కౌట్ మేము చేసుకుంటాం. అసలు ఆ మార్పు చేర్పులు ఒక రాజకీయ పార్టీగా మీరు ఎటువంటి విధానంలో అవలంబించి ఎలక్షన్స్ చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు. ప్రజాస్వామ్య విఘాతం కలగకుండా ఎన్నికలు జరగాలన్నదే మా కోరిక. అయితే ఇక్కడ మీరు చేసిన దానికి ఒక సీనియర్ లీడర్ గా నాకు ఉన్నటువంటి అనుభవంలో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేను విమర్శగా చేస్తుంటా, దీనివల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. మీరు అన్నట్టు మాకు జరిగినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుతో ప్రతి వాళ్ళని పోల్చేస్తారా మీరు? చంద్రబాబు నాయుడు ఆయన కూడా మాట్లాడుతాం అంటే కాదు, వైసీపీకి నష్టం జరుగుతుందని నారాయణమూర్తి సెక్రటరీ తర్వాత కాదు, మీకు నష్టం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా జ్యోతి నెహ్రూ గారు సలహా ఇస్తున్నారు. కూడా కుప్పం వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యి కుప్పంలో వర్కౌట్ చేసుకుని ఆయన పోటీ చేశాడు. రైట్ నారాయణమూర్తి గారు, మరి ఒక విషయం, ఓకే చంద్రబాబు నాయుడు పోటీ పోల్చొద్దు అన్నారు, ఆయన అతీతుగానే అంటున్నారు మీరు, అంతే కదా? అతీతుగా అన్నారు. మరి గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి ఎక్కడికి పోటీ చేశాడండి? కాదు, ఇప్పుడు వీళ్ళ పేర్లు కాదు, మీరు చెప్పండి. కాదు, మీరు నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మార్చడము, ఎంపీలు ఎమ్మెల్యేగా పంపడము, ఎమ్మెల్యేలు ఎంపీలు చేయడం అంతా కలిసి వస్తుంది అనుకుంటున్నారా, వ్యతిరేకం అవుతుందని తెలుగుదేశం పార్టీ? 100% ఎవరైతే ప్రజలు ఉన్నారో, ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేస్తారు, గుర్తుపెట్టుకోండి. సమీకరణాల్లో అదే నేను అంటున్నా, సమీకరణాల్లో ఎక్కడ పోటీ చేస్తే పోటీ చేస్తారు. కాదు అది బీసీ అన్నారు, కాదు బీసీ బీసీ టికెట్లు మార్చేదని అన్నారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరి బీసీ కుప్పంలో 88% బీసీలు ఉన్నారు, మరి ఆయన ఎందుకు పోటీ చేశాడు? బీసీలకి ఎందుకు ఇవ్వలేదు? బీసీ ఎస్సీ విషయానికి వచ్చే ముందు మీరు సార్ మీరే కాంట్రాడిక్ట్ అవ్వట్లేదు. చెప్పారు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు చేశారంటే ఎంత తెలివి తక్కువ వ్యాఖ్యలు చేశారంటే బీసీలు అవమానించడం. అది బీసీలు 88% ఉన్న కుప్పంలో వెళ్ళి పోటీ చేశారు. అదేవిధంగా సేనాపతి ఎక్కువ ఉన్న మంగళగిరిలో తీసుకొచ్చి వాడు అబ్బాయి పోటీ చేశాడు. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళి బాలకృష్ణ పోటీ చేశాడు. అంటే దీన్ని ఏమంటారు? దీన్ని నారాయణమూర్తి గారు అంతర్గతంలో ఎక్కడైనా పోటీ చేస్తారు, దానికి మీరు చేస్తారు కాబట్టి అనేటటువంటి వ్యాఖ్య చేయడం కరెక్ట్ కాదే అంటున్నాను నేను. తెలుగు తక్కువగా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. నారాయణమూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు వినండి.
ఆ రకంగా అనుకుంటే మీరు అనుకున్నట్టయితే ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ బీసీ అనేది అన్ని కులాలు కలిపితే 50% ఉంటాయి మినిమం. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 50% బీసీ ఓటింగ్ ఉంటుంది. అలా అన్ని చోట్ల పోటీ చేయలేరు కదా.